వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 6 అనే లెటర్ తోటి చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా రాజు అనేటువంటి పేరు గనుక మనం చూసుకుంటే జనరల్‌గా పేరు బలం ఎంతుందో తెలుసుకోవాలి అనంటే ఎలా? అంటే పాజిటివ్ నంబర్స్ ఉన్నాయా? నెగెటివ్ నంబర్స్ ఉన్నాయా? అనేటువంటిది. అండ్ ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాటిలో ఏదైనా సక్సెస్ స్టోరీ ఉందా అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో, హలో సార్. నమస్తే నాన్న. సో, ముందుగా మన ప్రోగ్రాం చూసే ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం ఎంతుంది? సో, మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేనిచ్చే ఈ వాట్సాప్ నంబర్స్‌కి వాట్సాప్ చేయండి. మొదటిది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో, మీ డీటెయిల్స్ ఈ నంబర్స్‌కి పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. సర్టిఫికెట్స్‌లో ఎలాంటి మార్పులు చెప్పను. నేను చెప్పిన స్పెల్లింగ్‌ని మెయిన్ డోర్‌కి పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం పెడితే 100% మీకు లక్ వస్తుంది. సో, ఈరోజు చాలామంది మనం ఇంతకుముందు బిజినెస్ వాళ్ళ గురించి, ఫ్యామిలీస్ గురించి చెప్పుకున్నాము. సో, ఈరోజు ఒక రైతు, ఈ రైతు పేరు రాంబాబు. ఈ రాంబాబు ఏ పంటేసినా ఆ సంవత్సరం ఆ పంటకి రేట్ తగ్గిపోయి, పంటేమో విపరీతమైన దిగుబడి వస్తుంది, రేటేమో తక్కువ వస్తుంది. ఆదాయం ఖర్చులు తీసుకుంటే పెద్దగా మిగిలేది కాదు. వ్యవసాయంలో బాగా రాటు తెలియని వ్యక్తి, వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి వ్యవసాయమే. 10 ఎకరాల భూమి ఉంది. ఒక 10 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు. సో, చాలా కష్టపడుతున్నాడు. ఆదాయం ఆడికాడికే. పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మనలాగా కాకుండా గొప్పోళ్ళు అవ్వాలన్న గొప్ప ఆలోచనలు. సో, ఏ పంట వేసినా కూడా పెద్దగా ఆదాయం లేదు. మనకు తెలుసు కదా రైతుల గురించి. కష్టపడేది రైతులు, మధ్యలో వాళ్ళు దళారులు, వాళ్ళు వీళ్ళు తింటారు. రైతులు పెద్దగా మిగిలేది లేదు. సో, రాంబాబు పేరు తీసుకుంటే రాంబాబులో 18 నంబర్ ఉంది, 13 నంబర్ ఉంది. 18 అంటే 1 సూర్యుడు, 8 శని. దీని రక్తం కారుతున్న చంద్రుడు, టెన్షన్ నంబర్, యాంగ్జైటీ నంబర్, డబ్బు ఖర్చు నంబర్, విడాకుల నంబర్. విడాకులు ఎవరికి ఇస్తారు? డబ్బుకి, ఆరోగ్యానికి, మనశ్శాంతికి. 13 అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. దీన్ని డెత్ నంబర్ కూడా అంటారు. ఈ 13 నంబర్ ఉండడం వల్ల డబ్బు రావట్లేదు, 18 వల్ల వచ్చింది వెళ్ళిపోతూ ఉంది. సో, రాంబాబు పేరులో నేను ఒక్క లెటర్ మార్చాను. అతను అంత చదువుకోలేదు. సో, కోర్సు వాళ్ళ బాబుని రాయమని చెప్పాను. 7th క్లాస్ ఆ పిల్లోడు చక్కగా రాశాడు. సో, రాంబాబు గారు ఏం చేశారంటే వాళ్ళ పొలంకి 4 వైపుల స్తంభాలకి ఆయన పేరు రాంబాబు. నేను చెప్పిన స్పెల్లింగ్, ఎందుకంటే రామ్ అనేదే కష్టాలు. హీరో రామ్ కూడా ఒక హిట్ అయితే 4 ఫ్లాపులు. అంటే ఈ దేవుళ్ళు అయితే కష్టపడినా లోక కళ్యాణం కోసం. మనం కష్టపడితే ఏది ఉండదు. డబ్బు లేనిదే ఏదీ లేదు. మనీ ఈజ్ ద మోస్ట్ సుప్రీం పవర్. సో, రాంబాబు పేరులో నేను 23వ నంబర్ పెట్టాను. 23 అంటే డబ్బు, 23 అంటే మ్యాజిక్. సో, ఇదే నంబర్లో కేసీఆర్ గారు, రతన్ టాటా గారు, ఎల్కే అద్వానీ గారు, జయలలిత గారు, హీరో శ్రీకాంత్, అనుష్క, ఇలా చాలామంది ఉన్నారు 23లో. ఈ నంబర్ పెట్టంగానే ఆయన 20 ఎకరాలు మిర్చి పొలం వేశారు. విపరీతమైన దిగుబడి, 40 టన్నులు ఏకర్కి. రేటు కూడా ప్రతి సంవత్సరంలా కాకుండా ఆ సంవత్సరం 2000 టన్నుకి పెరిగింది. సో, సుమారుగా ఆయనకి అన్ని పోను 7 లక్షల రూపాయల డబ్బులు మిగిలాయి. చాలా ఆనందపడ్డాడు. ఫస్ట్ టైం నేను ఈ 25 ఏళ్ల వ్యవసాయంలో డబ్బు మిగలడం, అడిక్వేట్గా చూడడం. ఆ తర్వాత ఆయన ఏ పంట వేసినా, పంట మార్చేస్తే ఆ పంటకు రేట్, ఏ పంట వేస్తే ఆ పంటకు రేట్. సో, 10 ఏళ్ళు ఆయన ఫాలో అయ్యాను. చాలా బాగా భూములు కొనుక్కున్నాడు, చాలా బాగా సెటిల్ అయ్యాడు. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో, ఆయన భూములు వేరే వాళ్ళ భూములు తీసుకోవడం, గుత్తకు తీసుకోవడం, పంటలు వేయడం. చాలామందికి వ్యవసాయం మీద విరక్తి వచ్చేసింది.
పంటల్లో ఆదాయం రాక ఆయన ఏ పంట వేస్తే ఎప్పుడు రేట్ వస్తుందో ఈ కరెక్షన్ వల్ల ఆయనకు అవగాహన వచ్చేసింది. సో ప్రతి పంటలో డబ్బు చాలా చాలా నేను చెప్పేది రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. జై జవాన్ అండ్ జై కిసాన్, ఈ ఇద్దరు లేనిదే మనం నోట్లోకి ఈ 4 ఏళ్ళు పోవు. వీళ్ళే మెయిన్ అండ్ ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్. నేను కొన్ని వేల మంది రైతులకు ఇచ్చానండి. అందరూ బాగున్నారు, పంటలు బాగా పండుతున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, హ్యాపీగా ఉంటున్నారు, కుటుంబాలని బాగా చదివించుకుంటున్నారు, భార్య పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు. సో రాంబాబు గారి గురించి ఎన్నో ఏళ్లగా ప్రతి సంవత్సరం నేను ఫోన్ చేస్తా, 1 టైం 2 టైమ్స్. చాలా బాగున్నాం, చాలా బాగున్నాం. సో మీకు కూడా ఇలాంటి కష్టాలున్నా, వ్యాపారంలో కష్ట నష్టాలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, పిల్లల మాట వినకుండా, పిల్లలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మొండిగా అయినా, సరిగా చదువుకోకపోయినా, నా భాష చెప్పాలంటే పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పుట్టుక ఎంత బాగున్నా, జాతకం ఎంత బాగున్నా, ఆ జాతకంలో ఉండేది నిజం అవ్వాలంటే పేరు బాగుండాలి. సో ఆ పేరు చక్కగా చేయడానికి నేను ఉన్నాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెయ్యము. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల లైఫ్ అంతా సక్సెస్ సాధిస్తారు. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. సెకండ్ ఆప్షన్ ఫోన్ అపాయింట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా నేరుగా వచ్చి నా ముందు కూర్చున్నప్పుడు మీ లైఫ్ ఎలా ఉందో నేనే చెప్తాను, సొల్యూషన్ నేనే చెప్తాను. నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే సక్సెస్ వస్తుంది. సగం ఫాలో అవుతాం, ఒకరోజు కోర్స్ రాస్తాం, 2 రోజులు రాయము, లక్కీ స్టోన్ వేయము. అలాంటప్పుడు కలర్స్ ఫాలో కామన్నప్పుడు నన్ను కలవాల్సిన అవసరం లేదు. నేను ఎంత నిజాయితీగా ఇస్తానో మీరంత నిజాయితీగా ఫాలో అవుతేనే 100% సక్సెస్ వస్తుంది. సో మంత్లీ 28 days హైదరాబాద్లో ఉంటాను. 1 day కర్నూలు, 1 day తిరుపతి. సో తిరుపతి వాళ్ళు, కర్నూలు వాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.